భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి హైదరాబాద్ పర్యటనను స్వాగతిస్తా ఉన్నాం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్నటువంటి పలు పనులకు పరిష్కార మార్గం చూపే విధంగా వారి ప్రసంగం ఉంటుందని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల, ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన, ప్రసంగం వల్ల తేట తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో, మరోవైపు బెంగుళూరు, పూణె లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి ఈరోజు అనుమతులు పెండింగ్లు ఉన్నదాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా, స్పష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు ఇంకా ఇప్పటివరకు రాని సందర్భంలో, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ రోడ్డు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుమతుల కోసం పంపించింది రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ పర్యటన ద్వారా వాటికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి బాధ్యతను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ పర్యటన ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పిన ఒక భావన కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఈరోజు 48 గంటల్లో కాళేశ్వరం పైన విచారణ జరుపుతూ మాకు సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఆనాడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 10 నెలలైంది కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరపాలని, ఇప్పటివరకు విచారణ జరపలేదు. అదేవిధంగా కరెంటు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్లపైన కూడా సిబిఐ విచారణ జరపాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటివి ఇప్పటివరకు కూడా అమలుకు నోచుకోని సందర్భంలో, సిబిఐ విచారణ కూడా చేయని సందర్భంలో నరేంద్ర మోదీ గారి పర్యటన వల్ల వీటన్నిటి కూడా సానుకూలమైన వాతావరణంతో తెలంగాణ పర్యటనలో వారు వరాలు కురిపిస్తారని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఈరోజు అనేక తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ పనుల పరిష్కారమే ధ్యేయంగా నరేంద్ర మోదీ గారి పర్యటన ఉందని చెప్పిన భావన వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఈ అంశాలన్నిటి కూడా సృష్టించకుండా, ఈ అంశాలను ఒకవేళ తెలంగాణకు నరేంద్ర మోదీ గారి ద్వారా ఇవ్వలేని సందర్భం అయితే అది తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల, కేంద్ర మంత్రి యొక్క వైఫల్యం కనిపించే అవకాశం ఉంటుందని భావన కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పర్యటన వల్ల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా అనేక పనులు ఏవైతే దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పని ఒక ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను.